సంగారెడ్డి జిల్లాను చలి వణికిస్తుంది. పెరుగుతున్న చలితో ఇబ్బందులు పడుతున్నారు జనం. కోహిర్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 9 గంటల వరకు ఇళ్లలో నుంచి బయటకు రాలేని పరిస్థితులున్నాయి. చిన్నారులు, వృద్ధులు చలితో అవస్థలు పడుతున్నారు. మరోవైపు పొగమంచుతో ఇబ్బందులు పడుతున్నారు జిల్లా ప్రజలు. చలి తీవ్రతపై మరింత సమాచారం సంగారెడ్డి నుంచి మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ఓవర్ టు యు. సంగారెడ్డి జిల్లాను చలి వణికిస్తుంది. రాష్ట్రంలోని అత్యల్ప ఉష్ణోగ్రతలు సంగారెడ్డి జిల్లాలో నమోదవుతున్నాయి. కోయిర్ ప్రాంతంలో 4.5 డిగ్రీలు అంటే దాదాపు మొత్తం గత రికార్డులతో పోల్చుకున్న అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ కూడా తెల్లవారుజాము నుంచి పనుల్లోకి వచ్చే మున్సిపల్ కార్మికులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఎన్ని గంటలకు వస్తారు డ్యూటీకి మీరు? 5 గంటలకు. ఎట్లుంది చలి? ఎట్లుంది మరి? చలి బాగానే పెడుతుంది. ఇబ్బంది అవుతుందా పనికి? ఎట్లా ఇబ్బంది అవుతుంది, చల్లగా వస్తున్నాం కదా, ఇక చేసుకోవాలి కదా, చల్లగా గాలికి చేసుకోవాలి. ఎన్ని గంటలకు అంటే ఎంతమంది ఉంటారు మీరు? ఎంతమంది వస్తారు పొద్దున్న? ఉంటాం 45 దాకా ఉంటాం, ఆడపిల్లలు మగ పిల్లలు. 5 గంటలకు డ్యూటీలు కావాలంటే ఎన్ని గంటలకు వస్తావు నువ్వు ఇంట్లోకి వెళ్ళి? 4:30కు బయలుదేరుతాం మేము. ఏడుంటావు? మేము తోరపల్లికి వెళ్ళి వస్తాం, పెద్దప్పుడు దాటినాక. మరి ఎట్లా వస్తావు అంత పొద్దున్న నుంచి? బండి మీద వస్తాం, మేము ఇద్దరం చేస్తాం. బండి మీద వచ్చినప్పుడు ఎట్లుంది? ఎట్లా అనిపిస్తుంది? అంటే మీ ఊర్లో ఎట్లుంది చలి? చలి బాగానే పెడుతుంది, మస్తు చలి ఉంది, ఇంకా వస్తున్నాం. నువ్వు వేడికి వెళ్ళొస్తావు అమ్మా? మాది ఇక్కడ చివరస్తామే సార్. ఎన్ని గంటలకు వస్తారు డ్యూటీకి మీరు అంతా? అటెండెన్స్ కూడా 5 గంటల వరకు ఉండాలి. ఎట్లుంది మరి చలి? చలి బాగానే ఉంది సార్. పోయిన ఏడాది లెక్కనే ఉందా ఇప్పుడు కూడా? ఇప్పుడు కొంచెం ఎక్కువ ఉంది సార్. ఎన్నిటి దాకా వేస్తారు మళ్ళీ డ్యూటీ? 1 వరకు. ఇది తెల్లవారుజామునే విధుల్లోకి వచ్చే మున్సిపల్ కార్మికులు కావచ్చు, వీరంతా కూడా జనం అయితే ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు ఇక్కడ ప్రధానంగా ఏదైతే సంగారెడ్డి జిల్లా వరకు పారిశ్రామిక ప్రాంతం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతంలో ఉదయం షిఫ్ట్లకు వెళ్ళేవారంతా ఉంటారు. దాంతోపాటు రాత్రి షిఫ్ట్ చేసిన వారు తిరిగి ఇంటికి చేరుకునే సందర్భం కూడా ఉంటుంది. ఉదయం 5ంటికి వాళ్ళంతా కూడా రోడ్ల మీకు రావాల్సి ఉంటుంది. వాళ్ళ ఇళ్ళకి చేరుకునేందుకు ట్రాన్స్పోర్టేషన్స్ కావచ్చు, ఇవన్నీ చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో వారంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. సో ఉదయం 9 వరకు కూడా పొగమంచు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నది. ఈ పారిశ్రామిక ప్రాంతంలో మనం విజువల్స్ చూస్తున్నట్టు ఇటు చలికి పొగమంచుకు తోడు పొల్యూషన్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఈ ప్రాంతంలో ఏదైతే ఫార్మా కంపెనీలు కావచ్చు, ఇవన్నీ కూడా విపరీతమైనటువంటి పొల్యూషన్ వెదజల్లుతున్నాయి. సో ఈ పొగమంచు కారణంగా పొల్యూషన్ ఎవాపరేట్ కాదని పీసీబీ అధికారులే తేల్చి చెప్తున్నారు. దీంతో సంగారెడ్డి జిల్లా కేంద్రం కావచ్చు, సంగారెడ్డి జిల్లా ఈ ప్రాంతంలో కావచ్చు, సంగారెడ్డి మండలంలో కావచ్చు, పారిశ్రామిక ప్రాంతం పటాన్చెరు కావచ్చు, పాషమైలారం ప్రాంతంలో అత్యంత ఏదైతే కలుషిత గాలి పీల్చుతున్నటువంటి పరిస్థితి ఉంది. శ్వాసకోశ ఇబ్బందులు పడే పరిస్థితి